ఈరోజు అయితే మనం తాటి ముంజల పాయసం ఎలా చేయాలనేది చూద్దాము. ముందు కావాల్సిన తాటి ముంజలు, జీడిపప్పు, యాలుక్కాయలు, చక్కెర, 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. ఎలా తయారు చేయాలనేది చూద్దాం రండి. ముందుగా అయితే గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని పాలు పోసి కాగనిద్దాము. చిక్కటి పాలు తీసుకోండి. నేనైతే 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకున్నాను. పాలు సిమ్లో పెట్టి 4-5 పొంగులు రానియాలి. అంతలోకి మనం వెళ్ళి తాటి ముంజల తొక్కు అయితే తీసుకున్నాము. పొంగు వచ్చిన పాలల్లో ఒక టీ గ్లాస్ చక్కెర వేస్తున్నాను. మనం ఒలిచి పక్కన పెట్టుకున్న తాటి ముంజలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని యాలుక్కాయలు పొడి దంచుకుందాము. మనం చక్కెర వేసాం కాబట్టి ఇవి ఇప్పుడే పొంగుపోవు, ఇంక 2 పొంగులు రానిద్దాము. తాటి ముంజల్ని సన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. తాటి ముంజలన్నీ కోసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు జీడిపప్పు కూడా మనం సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ తాటి ముంజల పాయసం మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఖచ్చితంగా. తాటి ముంజలు అంటే ఎంతమందికి ఇష్టం? ఈ ఎండాకాలం మాత్రమే దొరుకుతాయి కదా ఇవి. ఖచ్చితంగా అందరు తినండి. దంచిన యాలుక్కాయను కూడా దీంట్లో వేసి పెడుతున్నాను. మన పాలు ఎంతవరకు వచ్చాయో చూసొద్దాం ఒకసారి. పాలు అయితే కాగిపోయాయి, ఆపేసాను. పాలని చల్లగా చల్లారనిద్దాము. ఇప్పుడు చల్లారిన పాలల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజలు, జీడిపప్పు, యాలుక్కాయ మొత్తం వేసి బాగా కలపాలి. ఇలా కలుపుకొని వెంటనే తాగేయటమే. 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇద్దండి. సూపర్గా ఉందండి.